భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు వచ్చాయి. ఐసీసీ కశ్మీర్ నుండి ఈ బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు గంభీర్. తనను చంపేస్తామంటూ 2 మెయిల్స్ వచ్చినట్లు గంభీర్ కంప్లైంట్లో పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని గౌతమ్ గంభీర్ పోలీసులను కోరారు. భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు వచ్చాయి. ఐసీసీ కశ్మీర్ నుండి ఈ బెదిరింపులు వచ్చినట్టు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు గంభీర్. తనను చంపేస్తామంటూ 2 మెయిల్స్ వచ్చినట్లు గంభీర్ కంప్లైంట్లో పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని గౌతమ్ గంభీర్ పోలీసులను కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. దీపిక, రీసెంట్ గా ఇప్పటికే ఉగ్రవాదుల దాడులతో జమ్మూ కాశ్మీర్ లో ఒక్కసారిగా జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు షాక్ గురైనటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇప్పుడు మరొక ఇన్సిడెంట్ అనేది ప్రస్తుతం టీమిండియన్ క్రికెట్ ను కలవరపెడుతోంది. టీమిండియా క్రికెట్ కు ప్రజెంట్ హెడ్ కోచ్ గా ఉన్నటువంటి గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. అలాగే బెదిరింపు కాల్స్ తో పాటు కొన్ని లేఖలు కూడా పంపించారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. ఐసిస్ పేరిట ఈ యొక్క కాల్స్ అనేవి రావటం జరిగింది. సో త్వరలోనే హతమారుస్తాము, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రచిస్తున్నాము, బి కేర్ఫుల్ అంటూ కూడా పంపించినటువంటి లేఖల ద్వారా బెదిరింపు లేఖలు అనేవి పంపించారు. సో ఒకసారిగా వచ్చినటువంటి లేఖలకు సంబంధించి కూడా వెంటనే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని రజీంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే తనకు వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ సంబంధించి కావచ్చు, అలాగే ఆ లేఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ ఎవిడెన్స్ అన్నింటిని కూడా పోలీసులకు సబ్మిట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఢిల్లీ రజీంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే ఆ ఉగ్రవాదుల నుంచే, ఐసిస్ ఉగ్రవాదుల నుంచే ఈ కాల్స్ అనేవి వచ్చాయా, లేకపోతే ఎవరైనా ఆకతాయిల పైన ఇదంతా అనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనిగా రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.